తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. కొన్ని మాటలు కేవలం అక్షరాలు కావు, అవి మన గర్వానికి ప్రతీకలు. అలాంటి శక్తివంతమైన భాషే మన తెలుగు. ఎందరో మహానుభావులు మన భాషను కొనియాడారు. వారి మాటలే ఈ భాష గొప్పతనానికి నిలువెత్తు సాక్ష్యం. శ్రీకృష్ణదేవరాయలు గర్వంగా అన్నాడు, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటి మన భాష మాధుర్యానికి మగ్ధుడై తూర్పు దేశాల ఇటాలియన్ అని అభివర్ణించాడు. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఆశ్చర్యంగా ఇది భాషా లేక సంగీతమా అని ప్రశ్నించాడు. మహాకవి సుబ్రహ్మణ్య భారతి మన తెలుగును కీర్తిస్తూ సుందరమైన తెలుగులో పాడుకుందాం అని గానం చేశాడు. తెలుగు లిపి ఒక అద్భుత చరిత్ర కలిగిన లిపి. ఇది బ్రహ్మలిపి నుండి అభివృద్ధి చెందింది. మనకు లభించిన తెలుగు శాసనాలు 575 ఏళ్ల పైగా నాటివి. అవి మన భాషకు ప్రాచీనతను, గొప్పతనాన్ని సూచిస్తాయి. నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ ఈ ముగ్గురు కవులు మహాభారతాన్ని తెలుగులోకి అనువాదించి మన సాహిత్య సంప్రదాయానికి పునాదులు వేశారు. అందుకే నన్నయ్య గారిని ఆదికవి, సాహిత్య పితామహులుగా పిలుస్తారు. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగు సాహిత్యం స్వర్ణయుగం. ఆయన ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలు 8 మంది అత్యుత్తమ కవులు మన భాషా పరంపరను సుందరంగా తీర్చిదిద్దారు. ఆగస్టు 29 ఈ రోజు మన తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడానికి ఒక ప్రత్యక్షమైన కారణం ఉంది. ఇది వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు మహాకవి గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి. ఆయన తెలుగును పండితుల నుండి ప్రజల భాషగా మార్చి అందరికీ దగ్గర చేసిన మహానీయుడు. తెలుగు కేవలం ఒక భాష కాదు, ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన సినిమా, మన సంగీతం. తెలుగు తన మాధుర్యానికి ప్రపంచానికి చాటింది. ప్రపంచవ్యాప్తంగా 75 మిలియన్లు మందికి పైగా మాట్లాడుతున్న మన తెలుగు అమెరికాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న భాషల్లో ఒకటి. అంతేకాదు 2008 మన భాషకు కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ భాషల్లో హోదా కల్పించింది. మన భాష కేవలం మాట కాదు, అది మన మూలాలకు, మన అస్తిత్వం.